అంటే ఎప్పుడు జరిగింది? ఇంతకుముందు ఎప్పుడైనా హార్ట్ పెయిన్ లాంటిది అట్లా ఏమైనా వచ్చిందా? ఛాతీలో పెయిన్ అన్నారు కదా! అసలు నథింగ్ డూయింగ్. ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఏమీ రాలేదు, ఎప్పుడు రాలేదు. ఆ అమ్మాయి చాలా హెల్తీగా ఉంటుంది. అనుకోకుండా జరిగిన సంఘటన అంతే. ఆ అమ్మాయికి ఇంతకుముందు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. అనారోగ్యంగా మంచాన పడ్డాలు అంతా ఏం లేదు. షీజ్ హెల్తీగా 38 years అండి, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. కాకపోతే కొంచెం బబ్లీగా ఉంటుంది అంతే. అంటే ఎందుకు వెంటనే హాస్పిటల్ జాయిన్ చేసి వెంటనే అకస్మాత్తుగా అన్నారు కదా? అంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నాకు ఊపిరి అందట్లేదు అంటే నిన్న మార్నింగ్ సడన్గా చెప్పింది. సరే కామన్ థింగ్ కదా, హైదరాబాదు కామన్ థింగ్. ఏదన్నా కొంచెం ఎయిర్ ప్రాబ్లమా ఏమన్నా వచ్చి ఉంటుందా, ఇన్ఫెక్షనా ఏదన్నా అని ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళిపోయాం. అంటే అంత సీరియస్ అయిపోయింది అని ఆమె హాస్పిటల్ తీసుకెళ్ళలేదండి. ఇన్ఫెక్షన్ ఏమన్నా అయిందా, కడుపులో మంట ఉంటుంది అని చెప్పని తీసుకెళ్తే వాళ్ళు అవును సార్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది, వీ హ్యావ్ టు చెక్ అన్నారు. ఏ టైంలో తీసుకెళ్లారంటే చెకప్? 1 గంటకి తీసుకెళ్ళాం. ఎస్. ఎప్పుడు జరిగింది చనిపోవడం అలాగా? రాత్రి కరెక్ట్గా 12:30 అనౌన్స్ చేశారు. మిడ్-నైట్ 4:35 తీసుకొచ్చాం. ఫారెన్లో ఉన్న కుటుంబ సభ్యులు కూడా ఇంకా రాలేదని కూడా? ఇంకా రాలేదు వాళ్ళు. దే స్టార్టెడ్ బట్ దే విల్ కమ్ బై టుమారో. మనకు తెలిసింది కదా, హైదరాబాద్ అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే 1 day వెళ్ళిపోతుంది కదా. ఎంతమంది ఆర్టిస్టులు వస్తున్నారు సీనియర్, ఎవరెవరికి ఇన్ఫార్మ్ చేశారు? మనం ఎవరికి ఇన్ఫార్మ్ చేయలే, న్యూస్ ఇచ్చాం అంతే. మనం ఎవరిని పర్టికులర్గా పిలవలేదు. వాళ్ళే గమనించలేదు సార్, మేము చాలా పని మీద ఉన్నాను. అనిల్ రావుడు వచ్చాడు, ఎస్వి కృష్ణారెడ్డి గారు వచ్చారు, తర్వాత ఇప్పుడే రఘుబాబు వచ్చాడు, రచ్చరవి వచ్చాడు. అంటే సడన్ ఎఫెక్ట్ కదా, చాలామంది ఎంత వర్క్ చేసిన వాళ్ళందరూ దే ఆర్ ఇన్ షూట్. అది దాని అంటే బాగా రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు అంటే ఇష్టమా, కొడుకు అంటే ఇష్టమా? లేదండి, ఇద్దరు అంటే ఇష్టమే. బట్ కాకపోతే కూతురు కాబట్టి స్వతహాగా ఏ ఇంట్లో అయినా కూతురికి కొంచెం ప్రామినెన్స్ ఇస్తారు, ఏ ఇంట్లో అయినా. ఎందుకంటే ఆడపిల్ల కదా, ఇస్తారు. కొడుకు అంటే ఇష్టం లేకపోవడం ఏంటి, కొడుకు అనేవాడు వారసుడు. కూతురు కొంచెం ఏ ఇంట్లో అయినా పెళ్లి చేసి పంపించినా కూడా కూతురే. ఒక ఇంటికి కోడలైనా, ఇంకొకటికి భార్య అయినా కూతురే. ఈరోజు తీసుకెళ్తారా అంటే ఇక్కడ నుంచి బాడీని రేపాలా? అంటే బంధువులు రావాల్సిన వాళ్ళు ఉన్నారు, బెంగళూరు, చెన్నై, ఇట్లా కొంచెం దూరం నుంచి రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ సాయంకాలం లోపల అందరూ ఒక కూర్చొని ఒక డెసిషన్ తీసుకుంటారు. ఆల్రెడీ డెసిషన్ ఈజ్ టేకన్. టుమారో 10 o'clockకి తీసేస్తున్నాం. మీకు రాజేంద్ర ప్రసాద్ గారికి ఉన్న బాండింగ్ ఎట్లాంటిదంటే? బాండింగ్ ఏముంది సార్, కలిసి పనిచేద్దాం అనుకున్నాం, కలిసి పని చేస్తున్నాం. ఏ రోజు నువ్వు మేనేజరు, నీకు నెల జీతం ఇస్తున్నాను అదంతా ఏమీ లేదు. ఈరోజు నాకు ఎంత అవసరం ఉంది, కుటుంబ సభ్యులకి ఎంత అవసరం ఉంటే ఎలా ఇస్తాడో అదే లెక్క నాకు కూడా ఇచ్చేవాడు. 1997 సార్, 1997.